హాయ్ అండి, అందరికి నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి 3 స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు తమ్ముళ్ళలో చూసినట్టుగానే ఈ వీడియో వచ్చేసి నెల్లూరు జిల్లా అండి. వెంకటేష్, మల్లికార్జున అనేటువంటి ఇద్దరు గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అంటే ఇది నాకు జరిగినటువంటి అన్యాయం అండి, ఇది నాకు జరిగిన మోసం. అందుకనే మిగతా వాళ్ళకి జరగకుండా ఉండాలని నా ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని మాత్రం మీరు చివరిదా చూడండి, ఇది మీకే మంచిది. ఒకవేళ నాకు జరిగిందండి, బట్ ఇంకొకరికి జరగకుండా చూసుకోవడానికి మాత్రమే నా ప్రయత్నం అండి. ఇలాంటి వీడియోలు నేను చేస్తున్నాను. అంటే ఎన్ని చేసినా కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా మనం దాని మీద ఫైట్ చేయాల్సిందే. అంటే ఎవరో ఒకరు చేయాలి. అందరికీ పట్టకపోవచ్చు అండి. ఇది చాలామంది ఛానల్ చేసి ఉండకపోవచ్చు. నేను కూడా 4 వీడియోలు చేస్తున్నాను. కానీ ఎన్ని చేసినా కామెంట్ రూపంలో ఏదో ఒక రకంగా పెట్టడమే తప్పనిచ్చి దాని గురించి నేనేం పట్టించుకోండి. కామెంట్స్ పెట్టినంత మాత్రాన మనం ఏమి ఇదేనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ దాకా వచ్చే వరకు, అంటే ఎవరికైతే జరుగుతుందో వాళ్ళ దాకా వచ్చేదాకా అది వాళ్ళకి కొద్దిగా ఇదిగా వ్యంగ్యంగానే ఉంటుంది. ఎందుకంటే మనకి జరిగితే తప్ప అది మోసం అని తెలియదండి. అవతల జరిగితే మనం ఆనందపడతాం తప్ప దాన్ని మనం ఈజీగా తీసుకోకూడదు. మనకి జరిగిన మోసాన్ని ఇంకొకళ్ళు పడకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది బాగుంటుంది. కాబట్టి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తానండి. అంటే నేను ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు కృషి చేస్తాను. బట్ ఈ వీడియోలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రత్యేకించి ఈ వెంకటేష్ అండ్ మల్లికార్జున్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళిద్దరు కూడా నెల్లూరు జిల్లా వాసులు. ఒకళ్ళదేమో గుడిపాడు, మల్లికార్జున్ అతను గుడిపాడు అండి. ఇంకో అతను వచ్చేసి వెంకటేష్ అండి, ఏఎస్పురం, నెల్లూరు జిల్లా వాళ్ళండి. వీళ్ళు వచ్చేసి ఒకరోజు నాకు ఫోన్ చేసి, వెంకటేష్ అనే వ్యక్తి, అంటే ఇది మల్లికార్జున్, వెంకటేష్ అనే వ్యక్తులు మన 3 నెంబర్లు ఉంటాయండి. ఈ 3 నెంబర్లోంచి నాకు ఒక నెంబర్ నుంచి ఫోన్ చేసి, పలానా మీ వీడియోలో పెడతామండి, మా కోడ్ పెట్టుకోవచ్చా అంటే పెట్టమని చెప్పాను. అంటే మనం అప్లోడ్ చేస్తుంటే కదా ఎవరిదైనా కానీ. సో అలానే అప్లోడ్ చేయమన్నారు. వాళ్ళు ఫొటోస్ అవి పంపించారండి. నాకు వీడియోస్ కావాలండి, ఫొటోస్ సంబంధం లేదు, ఫొటోస్తో నేను పెట్టను, ఓన్లీ వీడియో ఉండాలి, వీడియోతో పాటు ఫొటోస్ ఉండాలి, అలాగైతే నేను పెడతానంటే సరే తీస్తామని చెప్పారు. ఈలో పెట్టిన ఫొటోస్లో, అంటే నాకు వచ్చిన ఫొటోస్లో ఒక 4 పుంజులు పెట్టారు. అందులో ఒక కాకి అండి. ఇది కాకి పుంజు అయితే ఇది ఎంత పడుతుందని చెప్పి అడిగితే వాళ్ళు 4,500 ఏమి చెప్పారండి. చివరికి 4,000కి ఇస్తామన్నారు. సరే ఆ పుంజు అయితే నేను తీసుకుంటానని చెప్తే ఆ పుంజుని పంపించారండి. నైట్ పంపించారు. నేను మనీ కొట్టేశాను, వాళ్ళు పంపించారు. పంపించిన తర్వాత అది నైట్ 11:30కి వచ్చింది నెల్లూరు నుంచి ఒంగోలుకి. మన ఒంగోలు కాబట్టి ఆయన నెల్లూరు నుంచి ఒంగోలుకి ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కూడా వివరాలు ఉన్నాయి. ఎలా పంపించారు, ఏంది, ఏ బస్సులో పంపించారు, అది ఏ టైంకి వచ్చింది, మొత్తం అన్ని వివరాలు నీట్గా ఉన్నాయండి. పంపించారు. తర్వాత నేను తీసుకెళ్ళి నైట్ కదా 11:30 టైం వస్తే ఇంక తీసుకెళ్ళి మా ఫామ్లో గాబులు వేసామండి. ఇది మా బావమరిది ఇవన్నీ తీసుకుంటాడు. సో వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో నేను అది అడిగి కొనుక్కున్నాను. తీసుకెళ్ళి 4 గాబులు వేసారండి. మరుసటి రోజు పొద్దున్న, అంటే ఈ వీడియోలు చూస్తూ నేను లేట్గా లేవటం వల్ల ఈ వీడియోలు చేస్తాను, అప్లోడ్ చేస్తాను, నైట్ పూట లేట్ అవుతుంది. సో ఉదయం పూట నేను లేట్గా అయిందండి. బట్ మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఆ గాబులోంచి కోడిని తీసి బయట పెట్టి, దాని ఎడం కాలు కొద్దిగా ప్రాబ్లం ఉందండి. అది ఇమ్మీడియట్గా నాకు వీడియో తీసి నేను నాకు పంపించాను. ఇది వెంకటేష్ అనే అతనికి పంపించంటే, అతను మల్లికార్జును, వెంకటేష్ అనే వాళ్ళిద్దరు కూడా కన్ఫ్యూజన్ నాకు ఇప్పటికీ కూడా తెలియదు. ఎందుకంటే నేను మాట్లాడుతుంది వెంకటేష్తోనా మల్లికార్జున్తోనా అనేటువంటి డౌట్ ఇప్పటికి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ వెంకటేష్ అనే పేరుతో వీడియోలు వస్తుంటాయి. వెంకీ బెర్సా ఛానల్లో వీళ్ళ వీడియోస్ వస్తుంటాయండి. జనరల్గా మీకు అందరూ తెలిసే ఉండొచ్చు. వెంకీ బెర్సాలో వస్తుంటే మనం వెంకీ బెర్సా ఛానల్ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే మనం అతను అంటే గౌరవం ఉందండి. నేను ఆయన గురించి ఏం మాట్లాడలేదు. ఆ ఛానల్లో వస్తే నేను చెప్తున్నాను అంతే. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ గురించి మనం ఏమీ కామెంట్ చేయాల్సిన పని లేదండి. మంచి ఛానల్ అది. ఆయన చాలా కష్టపడి ఛానల్లో వీడియోలు చేస్తుంటారు. సో ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో చెప్తాను. అతని మీద ఎటువంటి మనకేమీ ఇది లేదండి. బట్ ఈ వెంకటేష్ అనే అతను గురించి చెప్తున్నాను. ఈయన వీళ్ళు ఈ మల్లికార్జున అనే అతను గారు వెంకటేష్ అనే పేరుతోనే అప్లోడ్ చేస్తుంటారు. ఆయన చెప్పారు, నాకు స్వయంగా చెప్పారు. వ్యక్తి ఏమో మల్లికార్జున అతను అమ్ముతుంటాడండి, వెంకటేష్ అనే పేరుతో మనకి ఈ వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. సో అలాగే నాకు కోడిని ఇలా కాలు డ్యామేజ్ ఉందని పంపిస్తే వీడియో, అది ఎలా నాకు సంబంధం లేదండి, అదేంటి ఎలా ఎందుకు వస్తుంది, నేను మంచి కోడి పంపించాను, మీకు చూపించాను, అది నాకేం చూపించలేదు. నాకు బాక్స్లో పెట్టినప్పుడు ఆ ప్యాక్ చేసేసినటువంటి వీడియోని పెట్టి దాన్ని మనకి పంపించారండి. వాళ్ళు వీడియోలే ఇవ్వరు. యాక్చువల్గా ఛానల్లో వీడియో చూపించండి, ఓన్లీ ఫొటోస్తో అప్లోడ్ చేస్తారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఎన్ని వీడియోస్ అయినా చూసుకోండి. ఆయన చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోలో కూడా ఓన్లీ ఫొటోస్తోనే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. నేనైతే మాత్రం నా ఛానల్లో చేయని చెప్పాను. వీడియోస్ కావాలంటే మరుసటి రోజు ఒక వీడియో పెట్టారు, నాకు పెట్టి ఆ వీడియోని
ఆ ఫొటోస్ని పెడితే నేను అప్లోడ్ చేశాను, వాళ్ళ వీడియోని ఒక అప్లోడ్ చేశాను, కావాలంటే చూసుకోండి. వెంకటేష్ పేరుతో నా ఛానల్లో వీడియో చేస్తున్నాను. నేను ఈ విషయం చూపిస్తే అదేదో పొరపాటు జరుగుతుంటుంది లేండి, ఏమో మరి అంటే నేను మరుసటి పెట్టడం వల్ల ఆయన ఎమ్మటే వాళ్ళకి అర్థమైంది అది డ్యామేజ్ వాళ్ళ దగ్గరే ఉందన్న సంగతి వాళ్ళకి తెలుసు. బట్ మనకి వాళ్ళు అలా చెప్పలేదు. ఎలా జరిగింది నాకు తెలియదు అని చెప్తున్నారు. సరే ఓకే, ఇప్పుడు జరిగేది నీకు సాల్వేషన్ కావాలి కాబట్టి మీకు పంపిస్తాను, నా అమౌంట్ నాకు కొట్టండి, నేను పంపిస్తాను అని చెప్పాను. ఎందుకంటే మనం డబ్బులు పే చేస్తున్నాం కదా, ఆ డబ్బులు కొడితే మనం పంపిస్తా అని చెప్పాను. నువ్వు ఛానల్ కాబట్టి నమ్మాలి, వాళ్ళు నమ్మే మళ్ళీ మనకి డబ్బులు కొట్టాలి, మనం పంపించేసేయాలి కోడ్ని. అలా కాదు సార్ మీకు పంపించేయండి కావాలంటే, లేదంటే ఇంజక్షన్ ఏదైనా వేసి ముందు దాన్ని సరి చేయండి కావాలని అంటాడు. ఇంజక్షన్లు టాబ్లెట్లు వేసి మేము సరి చేసేసిందని డ్యామేజ్ కూడా పంపించిన తర్వాత ఆ బాధ్యత నీదే. ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కానీ రిటర్న్ చేయాల్సిన బాధ్యత కానీ. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినానండి, సీతువాళ్ళ నాని, గుడివాడ సీతువాళ్ళ నాని గారి గురించి చెప్పున్నాను. 11 పిల్లలు పంపిస్తే 11 చనిపోయినాయి. ఇమ్మీడియట్గా 10 నిమిషాల్లో డబ్బులు రిటర్న్ కొట్టారండి. అలాంటి వాళ్ళు ఉన్న ఈ కోళ్ళ రంగంలో మనం ఇలాంటి మోసం చేసే వాళ్ళ గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి. కానీ ఇది తప్పలేదు, నా దాకా వచ్చింది కాబట్టి, నా దాకా వచ్చిందని చెప్పట్లేదు, బట్ నా ద్వారా 10 మంది తెలుస్తాయని చెప్తున్నాను కాబట్టి ఇది దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఇది మోసం జరిగింది, మోసం చేశారని మాత్రమే చెప్తాను నేను. ఇది మోసం అండి, పక్కా మోసం, ఇది పక్కా ప్లాన్డ్ మోసం. నేను అతని కోసం ఫ్రీగా వీడియో అప్లోడ్ చేస్తే అతను నాకు డ్యామేజ్ కూడా పంపించి టాబ్లెట్లు వేయండి, ఇంజక్షన్ వేయండి చెప్పాడండి. ఆ రికార్డు ఉంది, మీకు ఎవరైనా పర్సనల్ నాకు ఫోన్ చేసి వినిపిస్తాను మీకు. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసండి. ఆయన చెప్పాడు, ఒకసారి కాదు 4 సార్లు చెప్పాడండి. నేను గత 3 వారాల నుంచి ఇతనితో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, మధ్యలో ఎవరో ఫోన్ ఎత్తున్నారు, కట్ చేస్తున్నారు. నేను మల్లికార్జున చేశాను, వెంకటేశ్వరం చేశాను, వీళ్ళు ఎవరో కూడా కానీ ఇప్పటికీ తెలియదు నాకు. ఇప్పటికీ ఆ వాట్సాప్లో మాత్రం వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, బట్ వాళ్ళు నాకు ఎటువంటి సమాధానం సరిగ్గా చెప్పడం కానీ ఏం చేయట్లేదండి. మీరు పంపిండి అంటాడు అతను, కోడ్ని పంపించాడు. కోడ్ని పంపించేస్తే నీ సమాధానం తర్వాత ఏముంటుంది? అసలు డబ్బులు ఏమంటే డబ్బులు లేవంటాడు, నేను ఆ కోడ్ల మీద పంపిస్తానంటాడు. ఇలా సరే నాకే ఇలా జరిగితే ఎలా బ్రదర్, మీరు ఇట్లా చేస్తే మరి మిగతా కస్టమర్ అంటే మీరు మమ్మల్ని ఏమనుకుంటున్నారు అది ఇది అంటున్నాడండి. అంటే ఒకవేళ ఒకసారి జరిగిపోయింది కాబట్టి కోడి ఇది ఒక రోజుతో పోయింది అనుకుంటున్నాడు అతను. ఒక 4,000 రూపాయలు కోడి, అది ఎవరికి ఎక్కువ కాదు నాకు తెలిసినంత వరకు. కానీ 4,000 డబ్బులే కాబట్టి, కష్టపడి సంపాదించిన డబ్బులు ఊరినే పోగొట్టుకోవాలంటే ఎవరికి మనసు ఒప్పుదండి. ఈ 4,000తో అతనికి ఒకవేళ ఆ రోజు పబ్బం గడిపుండొచ్చాము, కానీ ప్రతిరోజు అది అవ్వదు. ఎందుకంటే ఎక్కడో రోజు బ్రేక్ పడుతుంది, మోసం చేస్తే ఎక్కడో రోజు బ్రేక్ పడిద్ది. ఆ బ్రేక్ ఎవరైనా చేస్తారండి. ఆ బ్రేక్ అనేది ఎప్పుడో ఒకడు దాన్ని ఆపుతాడు, ఆ మోసాన్ని చేయడం ఆపుతాడు. కాబట్టి మీరు ఎన్నైనా కోళ్ళు అమ్ముకోండొచ్చు, కానీ బట్ మీకు ఏం చేశారో, మీరు కోడ్ ఇలా డ్యామేజ్ పంపించారో మీకు తెలుసు, ఏం జరిగిందో మీకు తెలుసు. నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ కోడ్ డ్యామేజ్ అని చెప్తే మీరు చేయాల్సిన బాధ్యత పోయి కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు కూడా ఇవాళ నేను వీడియో అప్లోడ్ చేసే ముందు రోజు కూడా, ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్న ముందు రోజు కూడా నేను 2-3 కాల్స్ అండి మల్లికార్జున చేశాను, అతను రెస్పాండ్ కాలేదు. కావాలంటే ఆ రికార్డు నేను చేసింది ఉంది. వాళ్ళు ఇప్పటికీ నేను వాట్సాప్ కాల్ చేశాను, మామూలు కాల్ చేశాను, మల్లికార్జున చేశాను, వెంకటేష్ చేశాను, ఎవ్వరు ఎత్తలేదండి. ఆల్రెడీ ఒకసారి చేస్తే బిజీ వచ్చింది. అంటే బిజీ వచ్చిందంటే నువ్వు ఖాళీగా ఉండి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటగా, మరి నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అంతకుముందు చేసినాను, ఇవన్నీ కూడా చేసిన రికార్డ్ తీసి పెట్టాను నేను. ఎప్పుడెప్పుడు డేట్ చేసింది మొత్తం అన్ని రికార్డు ఉన్నాయి. ఎవరన్నా కావాలంటే పర్సనల్ చేస్తే, అంటే మీరు ప్రూఫ్స్ లేకుండా అన్నట్టు కాకుండా ప్రతిదీ ప్రూఫ్ ఉందండి. ఆయన మెడిసిన్ వాడండి, మీరు ముందు ఇంజక్షన్ వాడంటే కూడా నేను దానికి ట్యాబ్లెట్ కూడా వేసానండి, అది తగ్గలేదు. తగ్గకపోతే నేను భయ్యా మీరు తీసుకొని నాకు మార్చండి, లేదు వేరే కోడన్నా మార్చండి, నేను డబ్బులు ఇచ్చేసేయండి, నేను పంపించేస్తాను, మీకు ఇంత పోద్ది కదా, నాకు మళ్ళీ ఎందుకు ఈ సమస్య అంటే ఆయన ఏం చేసుకోవాలంటే మాట్లాడారు ఒకసారి అయితే. కానీ నేను దాని రిక్వెస్ట్ మళ్ళీ చెప్పా, అలా మీరు అట్లా మాడితే మళ్ళీ మేము కూడా ఏదో చేసుకోగలం, తప్పండి, ఇది మోసం చేసినోడు ఇలా మాట్లాడుతున్నానంటే ఇక మోసపోయినోడు నేను ఎట్లా మాడాలి అని కూడా చెప్పానండి ఆయనకి. సో నేనేం చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన వర్షన్ ఆయనదే ఉంటుంది. ఇప్పుడు నేను క్లియర్గా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు ఈ కాకి అండి, ఇది ఎడంకాలు విపరీతంగా దానికి పెయిన్ ఉంది. సో అది ఒకవేళ జర్నీలో అయితే 2-3 అవర్స్కి, అంటే నెల్లూరు టు ఒంగోలు 3 అవర్స్ అండి, గట్టిగా అంటే 3 అవర్స్, ప్రైవేట్ బస్సులో 2 అవర్స్లో వచ్చేస్తాయి. కానీ 2-3 అవర్స్కే కాలు పట్టేయడం అంటే ఏమి ఉండదు. ఓ పుంజుకి వాళ్ళ వద్ద జరిగినటువంటి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలుసు, వాళ్ళు మోసం చేస్తున్నారని వాళ్ళకి తెలుసండి. సో మోసపోయినాడు కాబట్టి నేను రిక్వెస్ట్గా అడిగాను, యూట్యూబ్ ఛానల్ నాది, మీరు నాకే చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది భయ్యా అని కూడా అడిగాను. అట్లా మాట్లాడుతున్నారు, మేము చేసాం మా గురించి తెలుసుకోండి అన్నట్టు మాట్లాడు. ఓకే, నువ్వు నీ గురించి తెలుసుకుంటే నా గురించి కూడా తెలుసుకోవాలిగా. నేనేమిటికి మోసం చేయలేదు, ఎక్కడ వీడియోలు వేసిండేది, నేను వీడియోలు మోసం చేసిన గురించే చేశాను. అంతకుముందు గుడివాడ ఒకటి జరిగింది, గుడివాడలో పెంజెండర్ అనే అతను ఉస్మాన్ అతను చేసిన మోసం గురించి కూడా వీడియో తీశాను. ఎవరు తీసినా కూడా ఎంతోమంది లైట్గా తీసుకుంటున్నారు తప్ప
ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు ఏదో రోజు మోసపోతారనేటువంటి ప్రాబ్లం మాత్రం ఎవరు ఈజీగా తీసుకుంటున్నారండి. బట్ ఈజీగా తీసుకోబాకండి. ఏదో రోజు ఎవరికో ఒకరికి ఏదో రూపంలో తగులుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇలా వదిలేస్తే వాళ్ళు ఎవరికో ఒకరికండి ఏదో రోజున మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, నేనేది ఏంటంటే, నేను ఎలాగూ నాకు జరిగింది కాబట్టి నేను ఆ 4000 గురించో ఆ కోడి గురించో కాదు, ప్రత్యేకించి నేను మీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే, వీడియోని చాలామందికి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసే కొద్దీ వేల మందికి వెళ్తాయండి అవి. నాకు ఏదో వీడియో కోసం కాదు, నాకు వీడియోలు డైలీ నేను చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. నాకు రోజు 10 మంది నాకు ఫోన్ చేసి వీడియో పెట్టినా అంటారు. నాకు అంత టైం లేదు కాబట్టి ఒకటో రెండో చేస్తూనే ఉన్నానండి నా టైం చూసుకొని. బట్ నాకు వీడియోస్ కోసం కాదు, క్రేజ్ కోసం కాదు. నాకు దాదాపు 5000 మంది సబ్స్క్రైబర్లు దాటారు. సో నాకు సబ్స్క్రైబర్ కోసమో ఇంకో దానికోసమో కాదండి. నేను ప్రత్యేకించి ఇలాంటి వీడియోలు చేయడానికి కారణం కూడా, ఒక్కళ్ళన్నా మనం సేవ్ చేస్తే, ఒక్కళ్ళనైనా సరే మనం సేవ్ చేయగలిగితే మన ఛానల్ పెట్టేందుకు అర్థం ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వెంకటేష్ మల్లికార్జున్ అనే పేర్లతో జరుగుతున్నటువంటి మోసాలు మాత్రం మీరు కూడా వీలైతే మీకు ఒకవేళ వాళ్ళు తెలిస్తే కనుక వాళ్ళకి చెప్పండి. మీరు తీసుకొచ్చేసి 5000 తీసుకొచ్చి 10,000 రూపాయలకు అమ్ముకుంటారు కోళ్ళని చెప్తారు. 5,000 తీసుకొచ్చి 10,000 రూపాయల కోళ్ళు అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆడే అమ్ముకుంటాడా, లేకుంటే వేరే వాడికి ఇస్తాడండి? ఒక చిన్న లాగి చెప్తున్నాను. 5,000 రూపాయలకి కోడి కొనుక్కొని 10,000కి అమ్ముతున్నారంట. 5,000 రూపాయలకి అమ్మే 5,000 రూపాయల కోడిని 10,000కి అమ్మగలిగేవాడు ఎవడన్నా ఉంటే ఏపీ తెలంగాణలో, అది ఎవరైనా ఉంటే మాత్రం అది పెద్ద మ్యాజిక్కేనండి. అది ఇంకేమైనా చేసి చేయాలి తప్ప, దానికి ఏదైనా కోటింగ్ చేసి చేయాలి తప్ప, 5,000 కోడి 10,000కి అమ్మగలిగేవాడు ఉంటే వాడు ఇంకా అసలు వేరే పనే చేయబని లేదు, ఈ పనే చేసుకోవచ్చు రోజు. అంటే ఇతను చెప్పేది అసలు ఎంత కోడి ఎంతగా అమ్ముతుంటా అనేది నీకు అనవసరం లేదు. నీ దగ్గర కోడి డబ్బులు ఇచ్చుకున్నప్పుడు ఆ తర్వాత వాడు ఎంతగా అమ్ముతాడు, 1,00,000 అమ్ముతాడు చేతనైతే. వాడు ఏదో మాయ చేసి అమ్ముతాడు, ఇంకోటి అమ్ముతాడు, చేతనైతే వాళ్ళు అమ్ముకుంటారు. అంతేగాని మీరు 5,000కి తీసుకొచ్చిన కోడి 10,000కి అమ్ముతాడు. నువ్వు యాక్చువల్గా ఇతను చేసే పని ఏంటంటే, కోళ్ళు తెచ్చి మారుబేరకు అమ్ముతుంటారండి. ఓకే, మీరు చేయండి, తప్పులేదు. అదేది బిజినెస్ చేసుకుంటున్నారో ప్యాషన్గా చేసుకుంటున్నారో మీ ఇష్టం. కానీ అవతలని మోసం చేయాలనే ఉద్దేశం మాత్రం మీలో కలిగిన రోజున డెఫినెట్గా ఆ రోజు నుంచి మీకు జనరల్గా ఆ మార్కెటింగ్ డౌన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మోసం చేసే వాళ్ళని కానీ అవతల జాగ్రత్త పడితే కనుక మీ మార్కెట్ డౌన్ అవుతుంది. కాబట్టి మీరు మంచితనంతో చేసుకుంటా పోండి. రూపాయి తీసుకున్నా పర్వాలేదు, అంతేగాని మంచి కోడి పంపించగలగాలి. తక్కువలో మీరు ఎక్కువ కోళ్ళు అమ్మడం ఉపయోగం ఉందండి. తక్కువలో అంటే దానికి ఏదో డ్యామేజ్ ఉండో, ఏదో ఒక రకంగా అది ప్రాబ్లం అయ్యో, లేకుంటే ఇంకో దానికి పనికి రాకుండానో, బ్రీడింగ్ అంటారు బ్రీడింగ్ పనికి రాకపోవచ్చు, ఫైటింగ్ అంటారు ఫైటింగ్ పనికి రాకపోవచ్చు. మీ దగ్గర బాగా చూపించచ్చు, ఫోటోలు పెట్టి బాగా డిజైన్ చేసి ఇస్తారు. నేను మంచి ఫోటోగ్రాఫర్ అండి అని అన్నాడు. అంటే ఫొటోస్లో మా వల్ల కాదు బ్రదర్, మీరు ఫోటోలు తీసినంత మాత్రం నాకు పంపించింది కూడా కాకి ఫోటోలేనండి, వీడియో అసలు తీయలేదండి. వీడియో తీసుకుంటే డెఫినెట్గా ఎందుకంటే ఆ ప్రూఫ్ ఉందండి, ఫోటోలు కూడా ఉన్నాయారా. జస్ట్ 2 ఫోటోలు పెట్టాడు, ఆ ఫోటోలతోనే అసలు వీడియో చేయమన్నాడు. వీడియో చేయలేమని అన్నాను, కాకపోతే నేను తీసుకుంటా అని చెప్పాను. బట్ అది ఫోటోలో చాలా నీట్గా ఉండటం వల్ల నమ్మి తీస్తున్నానండి. నమ్మి అంటే ఎవరైనా కూడా నమ్మే మోసపోతారు. ఎందుకంటే ఇతను కూడా చాలా వీడియోలు చేస్తున్నాడు కాబట్టి మనం మోసపోయాం. బట్ ఆ ఫోటోలు చూసి మోసపోయాం. వీడియో అడుగుంటే డెఫినెట్గా నేను ఆ కోడ్ తీసుకునేవాడిని కాదు, చెప్పేవాడిని కూడా ఇలాంటి కోళ్ళు ఎలా పెడుతున్నారు బ్రదర్ అని. అతను వీడియో ఇవ్వకపోవడానికి కారణం అదే. నాకైతే వీడియో ఇవ్వలేదండి. బట్ ఇంకొక వీడియో ఇచ్చాడు అప్లోడ్ చేయమని, అది మాత్రం వీడియో పెట్టాడు, కోడి ఫొటోస్ పెట్టాడు, దాని వీడియో చేశాను. అది నేనైతే జస్ట్ అతను పెట్టిన వీడియోని ఫొటోస్ని వీడియో చేశాను కాబట్టి నాకు తెలియదు దాని గురించి. కొన్నోళ్ళు ఎవరైనా చూసుకుంటారు. బట్ నేనైతే ప్రత్యేకించి నాకు ఆ కోడిని కాకి వీడియో పెట్టలేదు, అతను పెట్టకుండా ఇచ్చాడు. సరే నేను కూడా జస్ట్ నమ్మే తీసుకున్నానండి. నా తప్పు కూడా ఉంది ఇందులో. అంటే మోసం చేసేవాడు తప్పు కన్నా కూడా మోసపోయేవాడు తప్పే అనే స్థితికి వచ్చేసాం మనమే మోసపోయాం, మనదే తప్పు అనే స్థాయికి మనం వచ్చేస్తున్నామండి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద డెఫినెట్గా నేనైతే ఫైట్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నా చివరి మాట ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎటు సపోర్ట్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. నా గురించి మీరు బాధపడాల్సిన పని కూడా లేదు. బట్ నేను 4,000 సమస్య కాదండి, ఇక్కడ 4,000 సమస్య కాదు. కానీ బట్ మీరందరూ కూడా ఇది ఒక రోజుతో పోయేది కదండి, కంటిన్యూషన్ జరుగుతుంది. నేనే 3 ఏళ్ళ నుంచి ఛానల్ చేస్తున్నాను కాబట్టి ఒక రోజుతో పోలేదు. 3 ఏళ్ళు అంటే దాదాపు 1000 రోజులు. సో ఇన్ని రోజులుగా మేము వీడియో చేస్తున్నప్పుడు మోసాలు జరుగుతూనే ఉన్నది, ఎక్కడే బ్రేక్ చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి చాలామందికి షేర్ చేయగలిగితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా షేర్ చేయగలిగితే ఇంకొద్దిగా ముందుకెళ్ళిన మనకు 10 మంది తెలుస్తుందండి. 1000 మందికి 2,000 మందికి రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కొద్దిగా వైరల్ అయితేనే ఇలాంటివి కొద్దిగా బ్రేక్ పడతాయి. అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, మోసపోయే వాళ్ళు కూడా కొద్దిగా
రిలీఫ్ అవుతారండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.